హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తాడపల్లిలో అంటే ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక పల్లెటూరి పెళ్ళిని మనం చూసి అక్కడ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. ఇదేమి రివ్యూ వీడియో ఏం కాదు, జస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిని అలా చూసి అక్కడ భోజనాన్ని ఆస్వాదించి వస్తాం అన్నమాట. సో ఇది ఒక స్కూల్లో అయితే పెళ్ళి జరగడం జరిగిందనమాట. ఆదివారం కాబట్టి స్కూల్ సెలవు, అందుకనే ఇక్కడ ఈ స్కూల్లో అయితే పెళ్ళి సెలబ్రేషన్స్ అయితే చేయటం జరిగిందనమాట. సో అంత బంధుమిత్రుల మధ్య పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది. అయితే నిన్న ఆదివారం ఎండ అయితే మామూలుగా లేదు, చించి పడేసిందనమాట. సో అసలు ఈ టెంట్లు కానీ ఏమీ అసలు ఆగలేదు, చాలా చాలా హ్యూమిడిటీగా ఉంది. ఒక్కపోత అయితే మామూలుగా లేదు, అసలు చాలా ఎండ ఉంది నిన్న. పైగా అక్కడ ఈ స్కూల్లో అన్ని రేక్ షెడ్సే ఉన్నాయి. మనకి మామూలుగా ఒక హాల్ అయితే కొంచెం ఆగేది ఎండకి, హాల్ అయినా సరే గాలి లేకపోతే చాలా ప్రాబ్లం. అయితే ఇక్కడ చూడండి, చుట్టుపక్కల కొంచెం గ్రీనరీ ఉండటం వల్ల అలా బతికి బట్ట కట్టావు అనమాట. సో అయితే ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. కొంచెం ఎండ తక్కువ ఉంటే సూపర్గా ఉండేది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూడండి, చక్కగా చుట్టుపక్కల పచ్చటి చెట్లతో తాడేపల్లిలో ఈ ప్రాంతం అంతా చక్కగా ఒక పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తుంది. బంధుమిత్రులంతా చూడండి ఈ విధంగా చక్కగా కూర్చొని విందుని ఆరగిస్తున్నారు. మామూలుగా అయితే చాలా పెళ్ళిళ్ళలో బిర్యానీ అట్లా పెడతారు. బిర్యానీ అంటే ఆ చికెను మటను మొత్తం రైస్తో సహా కలిపి ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడైతే డిఫరెన్స్ అనమాట. అదేంటి అంటే కనుక రైస్ వేరు, కర్రీ వేరు అలా ప్రిపేర్ చేశారు. పలావ్ అనమాట, పలావ్ ప్లస్ చికెన్ కర్రీ, గోంగూర ఇవన్నీ కూడా వీళ్ళు వడ్డించడం జరిగింది. సరే, మనం తిన్న తర్వాత టేస్ట్ చెప్తాను. మామూలుగా అయితే పెళ్ళిళ్ళలో చాలా చాలా బాగుంటాయి భోజనాలు. సో మనం కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని ఇక చక్కగా ఈ ప్లేట్ వస్తే మనం దాన్ని శుభ్రం చేసుకొని భోజనానికి ప్రిపేర్ అయ్యామన్నమాట. అసలు ఈ ప్లేట్లు బ్యాన్ చేయాలి, ఎందుకంటే దీంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉంటుందన్నమాట. వేడి వేడి పదార్థాలు వేసినప్పుడు మనం తినే ఆహారంతో ఇది కలిసిపోతూ ఉంటుంది. దీని బదులుగా ఇస్తరాకులో లేక అరిటాకు వేస్తే చాలా చాలా మంచిది. సో మనకి చక్కగా గోంగూర చికెన్ కర్రీ వేయటం జరిగింది. ఒకసారి గోంగూరలో మనం ఈ పలావ్ని రుచి చూద్దాం. బాసుమతితో చేసిన పలావ్ అన్నమాట. చాలా చాలా రుచికరంగా ఉంది. అసలు ఏమీ కలుపుకోకుండానే తినేయొచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది. అచ్చం మనం పల్లెటూరులో ప్రిపేర్ చేసే పలావ్ తింటే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంది. బయట క్లైమేట్ వేడివేడిగా, ఈ బిర్యానీ కూడా వేడివేడిగా అలా 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 వెళ్ళిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, చక్కగా ఉంది. ఇటువంటి స్కూల్స్ నేను నా చిన్నప్పుడు మాత్రమే చూసేవాడిని. ఇప్పుడు దాదాపుగా స్కూల్స్ అన్నీ కూడా ఒక బిల్డింగ్లో లేకపోతే ఒక అపార్ట్మెంట్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఈ స్కూల్ అయితే భలే బాగా నచ్చింది నాకు. రెండు పక్కల రేక్ షెడ్లతో మధ్యలో ఖాళీ ప్లేసు, అసలు సూపర్గా ఉందన్నమాట. పల్లెటూరి వాతావరణాన్ని 1990 సంవత్సరానికి ఇది మనని పట్టుకు వెళ్ళిపోతుంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. అసలు ఈ కట్ట అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది కట్ట అయితే. పలావు, కట్ట, చికెన్ కర్రీ, గోంగూర అసలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. చాలాసార్లు నేను చెప్పే ఉంటాను, పెళ్ళిళ్ళలో చేసే ఐటమ్స్ చాలా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే బిగ్ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి దాని టేస్ట్ అనేది మారిపోతుంటుంది. మన ఇళ్ళల్లో చేసుకునే కేజీ 2 కేజీలకి అయితే అంత టేస్ట్ రాదు. ఇక్కడ 40 కేజీలు 50 కేజీలు వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ క్వాంటిటీ పెరిగే కొద్దీ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అందుకని ఈ పలావ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో చూడండి, ఆ మూల మీద స్టేజ్ వేశారనమాట. పెళ్లి కొడుకు అయితే గుర్రం మీద వచ్చాడు ఈరోజు. ఆ సీన్ నేను తీయటం కుదరలేదు, మేము వచ్చేసరికి కొంచెం ఇటు అటు అయిపోయింది.
సో చాలా చక్కగా చాలా నీట్గా అయితే జరిగింది. స్కూల్ అయితే నాకు భలే బాగా నచ్చింది. చూడండి ఇటు అటు క్లాసెస్ ఓపెన్ క్లాసెస్ అనమాట. రేక్ షెడ్లో ఓపెన్ క్లాసెస్. ఎక్కడున్నాయి ఇట్లాంటి స్కూల్స్ ఇప్పుడు? లేనే లేవు కదా. అన్నీ కూడా చిన్న చిన్న గదుల్లో అపార్ట్మెంట్లలో నిర్వహిస్తూ ఉంటారు. చక్కగా పిల్లలకి చూడండి సాయంత్రం ఆడుకోవటానికి వీళ్ళంతా భోజనం చేస్తున్నారు చూడండి. ఇదంతా పిల్లలు ఆడుకోవటానికి గ్రౌండ్ అనమాట. బ్రహ్మాండంగా ఉంది స్కూల్ అయితే. నాకైతే భలే బాగా నచ్చింది. సో క్లాసులు కూడా చాలా నీట్గా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. అన్నీ మీరు ఒకసారి ఇట్లాంటి స్కూల్ ఏదైనా చూస్తే కనుక పాతకాలంలో మనకి 90స్లోనో 80స్లోనో స్కూల్స్ ఎలా కనపడతాయో అదేవిధంగా ఈ స్కూల్ ఉందన్నమాట. చాలా విశాలంగా ఉంది. భలే బాగా నచ్చింది నాకు. అంతేకాకుండా ప్రతి క్లాస్ ముందు చెట్లు నాటడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్ల వల్ల ఆ రేక్ షెడ్లకి వేడే తెలియట్లేదు. సో ఇక్కడ చాలామంది జనాలు అంటే ఫంక్షన్కి రావటం వల్ల ఏంటంటే మనకి కొంచెం అలా హ్యూమిడిటీలా అనిపించింది. కానీ మామూలుగా అయితే స్కూల్ క్లైమేట్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ పెళ్ళి కూడా చాలా నీట్గా చాలా గ్రాండ్గా చేయటం జరిగిందనమాట. సో బంధుమిత్రులంతా చక్కగా కలిసి ముచ్చటించుకుంటున్నారు. చూడండి ఈ దీక్షల్లోనే వీళ్ళు పలావ్ అనేది చేయటం జరిగిందనమాట. సో నాకైతే ఈ స్కూల్ బాగా నచ్చింది. ఎందుకంటే ఈ స్కూల్ని చూస్తే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ కోసం అని మువ్వా, మచిలీపట్నం అట్లా వెళ్తూ ఉన్నప్పుడు చాలా స్కూల్స్ ఇట్లాగే ఉండేవి అప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడంతా హైటెక్ స్కూల్స్. ఆ స్కూల్స్ అవన్నీ లేవు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.